హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఉషా. మా కజిన్ వచ్చిందని దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడున్న హాఫ్ సారీస్ కలెక్షన్స్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్, జ్యువెలరీ, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, మ్యాక్సిమం మేము చూసిన అన్నిటినీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే హాఫ్ సారీస్ కలెక్షన్స్ ఉన్న షాప్కి పోదామని అనుకున్నాము. ఈ షాప్ నేమ్ శ్రీ రాణి సతి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఏదైనా షాప్కి ఎలా వెళ్తానంటే కొన్ని షాప్స్ని బయట నుంచి చూస్తాం కదా, వాటి ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో ఏ షాప్లో నాకు రీజనబుల్ అనిపిస్తే ఆ షాప్కి వెళ్ళి చూస్తాను. మీరు కూడా అలానే చేస్తారా? ఇంకా హాఫ్ సారీస్ చూడడానికని పైకి వెళ్ళాము. ఇక్కడ హాఫ్ సారీస్ కలెక్షన్స్ ఎక్కువనే ఉన్నాయి. యాక్చువల్లీ స్ట్రీట్ షాపింగ్లో ఎట్లా అంటే అండి, ఉన్న హాఫ్ సారీస్ సేమ్ ఉంటాయి షాప్లోని, బట్ ప్రైసెస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్న హాఫ్ సారీస్ ప్రైసెస్ వచ్చేసి 2000 చెప్పారు. ఇది యాక్చువల్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అండి, ఇంతకంటే తగ్గదని చెప్పారు. నేను సేమ్ హాఫ్ సారీ, సేమ్ క్వాలిటీ, సేమ్ కలర్ నేను పీవీటీ మార్కెట్లో చూసాను. అక్కడ హాఫ్ సారీస్ ప్రైస్ వచ్చేసి 2800 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ అండి, అసలు తగ్గదని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు అక్కడ రీజనబుల్ అనిపించక దిల్సుఖ్ నగర్ వచ్చి తీసుకున్నాను. ఇంకా హాఫ్ సారీస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. నేనైతే ఒక హాఫ్ సారీని ట్రై చేశాను. ఇది గ్యారా అండ్ లుక్ వైజ్గా ఎలా ఉంటుంది అని చూద్దామని ట్రై చేశాను. ఓకే అండి, 2000 కంటే నాకు చాలా వర్తిబుల్ అని అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. స్కర్ట్కి లోపుట క్యాన్ వేసుకుంటే ఇంకా స్కర్ట్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా చాలా కంఫర్ట్గా ఉంది, వెయిట్లెస్గా కూడా ఉందండి. అస్సలు వెయిట్ లేదు హాఫ్ సారీ అయితే. ఇంకా ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీకు ఒకవేళ కావాలంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ నేను ఏ షాప్ని కూడా ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను సాటిస్ఫై, నాకు నచ్చితేనే నేను వీడియో తీసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇదే షాప్లో శారీస్ కలెక్షన్స్ కూడా బాగానే ఉందండి. కిందన వచ్చేసి ఫ్యాబ్రిక్ షాపింగ్, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి. మీదన వచ్చేసి శారీస్, హాఫ్ శారీస్ కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఎక్కువగా ఈ శారీస్ ట్రెండ్లో ఉన్నాయి కదండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1200 అండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి ఇది కూడా 1200. ఈ బ్లూ కలర్ శారీ నాకు చాలా బాగా నచ్చింది, సిల్వర్ బార్డర్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1250. చాలా గ్రాండ్గా కూడా ఉంది శారీ అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ శారీ వచ్చేసి 1100. ఈ లైట్ లెవెండర్ కలర్ శారీ ప్రైస్ వచ్చేసి 900 అండి. ఇప్పుడు చూసిన శారీస్ అన్నిట్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బయటన మ్యానిక్విన్స్ ఉన్న హాఫ్ సారీస్ చూసే వెళ్తాం కదండి. సో ఇక్కడ హాఫ్ సారీ మీకు ఏమైనా నచ్చితే లోపలికి వెళ్ళి ఈ టైప్ ఆఫ్ హాఫ్ సారీస్ కావాలంటే అందులో కలర్స్ మనకు చూపిస్తారు. ఈ షాప్లో హాఫ్ శారీసే కాకుండా మనకి లైనింగ్స్ అండ్ నెక్స్ట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ షాపింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను అనేసరికి మగ్గం వర్క్ బ్లౌజెస్ కనిపించాయండి. చాలా అంటే చాలా, నేనైతే వాళ్ళు ప్రైస్ చెప్తే నేను షాక్ అయినా, ఏంది ఇంత తక్కువ అని. సో ఇప్పుడు చూస్తున్న ఈ సింపుల్గా ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రైస్ వచ్చేసి 600 అండి. ఇందులో కలర్స్ అన్నీ ఉన్నాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా హెవీగా వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. మనకి టైం లేదు అని అంటే ఇట్లా రెడీమేడ్ తీసుకోవచ్చు మగ్గం వర్క్ వేసినవి. సో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా హెవీ లుక్ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 1200 ఆ రేంజ్లో ఉన్నాయండి. సో ట్రై చేయొచ్చు. నేనైతే ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలంటే ఈసారి శారీస్ తీసుకున్న డైరెక్ట్ తీసుకుంటాను. ఇంకా షాప్లో నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ నేను బ్యాంగిల్స్ తీసుకుందామని షాప్కి వచ్చిన. సో నేనైతే ఎక్కువగా ఇక్కడనే బ్యాంగిల్స్ తీసుకుంటాను. నాకేమైనా సైడ్ బ్యాంగిల్స్ మా పాపకు కావాలన్నా సరే ఇక్కడికి వస్తాను. సో ఇక్కడ ఈ బ్యాంగిల్స్ సెట్ ఏదైనా సరే 100 రూపీస్ అండి. ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్స్తో ఉన్నాయి, ఇంకా సింగిల్ బ్యాంగిల్స్, బిగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా ఉన్నాయండి. బ్యాంగిల్స్ తీసుకున్నాక ఇంకా అలా వెళ్తున్నాను, ఇంకేమైనా మనం తీసుకోవాల్సినవి కనిపిస్తాయేమో అని.
అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ షాపింగ్కి అయితే వచ్చేసాము. నేను ఎందుకు ఇయర్ రింగ్స్ చూడగానే చాలా ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాను, తీసుకుందాం అన్నట్టు అయిపోతుంది. బట్ ఈసారి చాలా కంట్రోల్లో ఉండి ఒక ఇయర్ రింగ్ పేరు కూడా తీసుకోకుండా వచ్చాను. నాకైతే ఇయర్ రింగ్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తున్నారని అనిపించింది. వాళ్ళని తగ్గిస్తున్నారు కానీ బట్ ఇంకా దానికన్నా తగ్గుతుందేమో అని అనిపించి ఇంకా తీసుకోలేదు. బట్ కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్సే ఉన్నాయి. మనకి ఆక్సిడైజ్ నెక్లెసెస్ ఉన్నాయి, సింగిల్ లైన్ వచ్చేసి నెక్లెస్ చైన్స్ ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి స్ట్రీట్ షాపింగ్లో. మన అవుట్ఫిట్కి మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ స్టోన్స్ తోటి పల్స్ తోటి ఎక్కువైతే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం మేము ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న ఇయర్ రింగ్ షాప్స్ అన్నీ కూడా కవర్ చేసేసాము. ఇయర్ రింగ్స్ ప్రైస్ అయితే ఎక్కువే చెప్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడితే ఫైనల్గా ఒక రేటుకి అయితే ఇస్తున్నారు. విండో షాపింగ్కి వస్తే మాత్రం ఆడవాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉండాలి. సో అందుకని స్నాక్స్ ఆర్ వాటర్ బాటిల్ పట్టుకునే వెళ్ళండి ఇట్లా విండో షాపింగ్కి వస్తే మాత్రం. దిల్సుఖ్ నగర్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, అరే సరే తెలియదు కదా ఎట్లా అని. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాం కదా బాగా. సో అందుకని ఇప్పుడు ఏ గల్లీలోకి వెళ్ళినా మళ్ళీ సేమ్ ప్లేస్కి నేను వచ్చేయగలుగుతున్నాను. సో ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి కదా, మనకి ఏ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ కావాలని బయటని చూసుకొని ఆ షాప్కే వెళ్ళండి. ఇక్కడ డైలీ వేర్ డ్రెస్సెస్ బయటను పెట్టారు. ఇవి బిగ్ సేల్ నడుస్తున్నాయంట. సో వీటి ప్రైస్ ఇక్కడ ఒక టాప్ ప్రైస్ వచ్చేసి 250 చెప్తున్నారు. ఇవి డ్రెస్సెస్ అండి, నీలం డ్రెస్సెస్ వస్తున్నాయి. నీకి కొంచెం బిలో డౌన్కి వస్తున్నాయి. ఇక్కడ స్ట్రైట్ కట్ కుర్తాస్ వచ్చేసి 3 స్ట్రైట్ కట్ కుర్తాస్ 500 అంటండి. డైలీ వేర్ యూజ్కి బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎలా ఉంటుంది ఏందని చెక్ చేసి తీసుకోవాలి. ఇక్కడ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, ఇంకా సారీస్, మనకి సింపుల్గా ఉండే డ్రెస్సెస్ ఇలా చాలా ఉంటాయండి. ఇంతవరకు ఇక్కడ ఏమేమి ఉంటాయని నేను మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సారీస్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్గా ఉంది. బట్ అప్పటికి చాలా టైం అయింది, ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడిన టైం లేక ఇంటికి వచ్చేసాము. షీ నీడ్స్ కూడా వచ్చాము, బట్ నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఆల్రెడీ మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ స్కార్ఫ్స్, మనకి నైట్ వేర్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా రోడ్కి బిసైడ్నే ఉంటాయండి. వీటి ప్రైస్ 100 రూపీస్ అట్లానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి కుర్తా సెట్స్ కూడా ఉన్నాయి ఇట్లా రోడ్కి పక్కనే. వాటి ప్రైస్ కూడా పెద్దగా ఏమి ఉండదు, 350, 400 అట్లానే ఉన్నాయండి. ఇంకా బటాస్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకి ఎక్కువ ఇప్పుడు గ్రీన్ బీడ్స్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా, సో గ్రీన్ బీడ్స్తోనే ఎక్కువ వచ్చే ఉన్నాయి. బట్ ఆ షాప్కి వీడియో తీయలేదు, చిన్న షాపే బట్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. మ్యాక్సిమం ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి. మనకి ఆర్టిఫిషియల్ జడ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా హిప్ బెల్ట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రీట్ షాపింగ్లో దొరికేస్తాయి. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూడడానికని వచ్చేసాను. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా దిల్సుఖ్ నగర్ది, సేమ్ అక్కడనే తీసుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా. అండ్ నెక్స్ట్ ఇతనైతే మ్యామ్ బాగున్నారా, ఇంక గుర్తుపట్టారు బాగానే. నేను ఇంకా గుర్తుపడతారా లేదని అనుకున్నాను. సో ఎట్లా ఏమైనా వీడియో చూసి వచ్చారని అడిగితే వచ్చారు, కొంతమంది వచ్చారు, ఒక 2-3 మెంబర్స్ వచ్చారంటే. సో ఐఎమ్ సో హ్యాపీ. దిల్సుఖ్ నగర్లో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ ప్రైసెస్ కూడా నాకు హ్యాండ్ బ్యాగ్స్ ప్రైసెస్ రీజనబుల్ అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇతని దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను ఈసారి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, ఏమైనా రీసెంట్గా ఏమైనా వచ్చాయా కొంచెం డిఫరెంట్గా అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్కి మనకి పైన ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బట్ నాకు కలర్ నచ్చింది కానీ అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవ్వదేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకో హ్యాండ్ బ్యాగ్ చూసాను, దీనికి కలర్ అనేది నాకు కొన్ని డ్రెస్సెస్ మీద మ్యాచ్ అవుతుంది అన్నట్టు అనిపించింది. దీనికి ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. బట్ దీనికి ఓన్లీ 1 లైన్ వచ్చింది. దీనికి క్యారీ చేయడానికి ఇట్లా మళ్ళీ మిడ్లో ఇలా పట్టుకోవడానికి వచ్చింది. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో అనిపించింది. సో నాకైతే
నాకైతే ఇప్పుడు వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 350 చెప్పారు. ఎందుకంటే తగ్గదా అని అడిగితే ఫైనల్ రేట్ 300కి వస్తుంది మ్యామ్, ఎందుకంటే తగ్గదని చెప్పేశారు. అప్పుడు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే నచ్చుతాయి. ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో ఏమైనా థింగ్స్ తీసుకుంటే మాత్రం అక్కడే చెక్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని డ్యామేజ్ ఉంటాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్న షాప్ పక్కన ఈ ఫుట్వేర్ కనిపించాయి. చిన్నపిల్లలు అండి, చాలా క్యూట్గా ఉన్నాయి. మంత్స్ బేబీ నుంచి కూడా ఉన్నాయి. పిల్లలు ఏది చెప్తే వాళ్ళే సైజ్ తీసి ఇస్తున్నారండి. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. మరి 200కి 150కి ఎక్కువ క్వాలిటీని చూడకూడదు కదా. తక్కువ బడ్జెట్లోనే మనకి ఏమైనా కావాలంటే మాత్రం ఇట్లా విండో షాపింగ్ చూస్ చేసేసుకోండి. మనకి అన్ని దొరికేస్తే అండ్ తక్కువ బడ్జెట్లో షాపింగ్ కంప్లీట్ అయిపోద్ది. ఇది దిల్సుఖ్ నగర్ షాపింగ్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానని కూడా మీకు చూపిస్తాను. వచ్చేసరికి చాలా టైం అయ్యింది, అందుకని ఇంకా అలిసిపోయాను కూడా, అందుకని ఈ వీడియో నేను నెక్స్ట్ డే చేశాను. ఇంకా నేను అక్కడ తీసుకున్న వాటిని మీకు చూపిస్తాను అండ్ ప్రైసెస్ కూడా చెప్తాను. ఈ ప్రైసెస్ రీజనబుల్లా కాదా అని నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు రీజనబుల్ అనిపించిందని అందరికీ అనిపించదు కదా. సో అందుకని నాకు కొంచెం క్లారిఫికేషన్ కోసం ఇంకా నేను అక్కడ తీసుకున్న వాటిని మీకు చూపిస్తాను. చాలా తీసుకున్నాను ఈసారి. అండ్ నెక్స్ట్ నేనైతే ఈసారి హాఫ్ సారీస్ తీసుకున్నాను, బట్ ఇవి నాకు కాదు, మా వేరే సిస్టర్కి. అండ్ ఇదండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఒక హాఫ్ సారీ. దీనికి దుపట్టా ఇలా వచ్చింది, గ్యార కూడా ఎక్కువే వచ్చిందండి. అండ్ బార్డర్. ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, దుపట్టా వచ్చినట్టే వచ్చింది. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి నాకు 2000 చెప్పారు, ఫిక్స్డ్ రేట్ అండి. ముందుగా పీవీటీ మార్కెట్లో చూసాను కొత్తపేట, అక్కడ వచ్చేసి 2800 చెప్పారు. అస్సలు తగ్గదని చెప్పేశారు. సో నేను ఇంకా అక్కడ కంటే నాకు దిల్సుఖ్ నగర్ ఆల్రెడీ ప్రీవియస్ వెళ్ళాను కదా, సో దిల్సుఖ్ నగర్లో రీజనబుల్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూద్దామని ఇంకా దిల్సుఖ్ నగర్ వెళ్ళి చూసాను. సో ఈ హాఫ్ సారీ అయితే 2000 అని చెప్పారు. దీనికి మనం లోపల క్యాన్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది సేమ్ ఇందులోనే పింక్ అండి, సేమ్. సో దీనికి బార్డర్లో ఉన్న దుపట్టా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. సో ఈ రెండు తీసేసుకున్నాను. దుపట్టాను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చింది, సాఫ్ట్ ఉందండి, కలరింగ్ కోడ్. అండ్ దీనికి ఇట్లా చెంకీస్ వచ్చాయి, బట్ ఇది మనము బ్రష్ ఎట్లా పెడితే పోతుంది, మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నేను అక్కడే తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది, కలర్ బాగుంది. అండ్ నెక్స్ట్ దీనిపైన వచ్చిన ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుందండి. అంటే మనకి ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్లో మనం అనుకుని వస్తే మాత్రం చాలా సాటిస్ఫై అవుతాము. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 350 చెప్పారు, ఫైనల్గా 300కి ఇచ్చారండి. యాక్చువల్ 350 కూడా తగ్గదని చెప్పారు, ఇంకా రిక్వెస్ట్ చేసి అడిగితే మాత్రం 300కి ఇచ్చారు. సో దీనికి మనకి ఓపెన్ చేయడానికి 3 జిప్స్ ఉన్నాయండి. కొంచెం పెద్దగా, అంటే మరీ పెద్దగా లేదు, అలాగే చిన్నగా కూడా లేదు, అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది కదా. సో ఇది 300 అంటే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్ హ్యాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతున్నాను, అరే తీసుకుందాం, మళ్ళీ దొరకదా అని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒకటి. ఇంకా ఈ నెక్ చైన్ ఒకటి తీసేసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 200 అట్లా 180 అని చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళతో మాట్లాడి 100కి ఇచ్చారు. ఇది ఒకటి. సో ఈ చైన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, పోతుంది ఇరిగిపోద్దేమోనని అట్లా అనుకుంటున్నాను, చాలా స్ట్రాంగ్ ఉంది ఇది మెయిన్ చైన్ అనేది. అండ్ నెక్స్ట్ చిన్న న్యూస్ పిన్ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర యాక్చువల్లీ ఇలాంటిది బిగ్ సైజ్ అవుతుంది, బట్ ఇది మా సిస్టర్ కానీ తీసుకున్నాను. ఇది దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. సో మన స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇదొకటి. ఇంకా మా పాపకి వెళ్ళినప్పుడల్లా మా పాప కూడా తీసుకోవాల్సి వస్తుంది ఏదో ఒకటి. మా పాపకి ఈ
స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇవి 200. ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. బ్యాంగిల్స్ ఎందుకో బాగానే ఉన్నాయి, కొంచెం ఇరుగ్గా వచ్చాయి ఈసారి. నేను ఎప్పుడు చూపిస్తాను, మీరు చూపించే కదా, అక్కడే తీసుకుంటాను ఎక్కువగా బ్యాంగిల్స్. ఇలా వచ్చా, ఇవి 100 రూపీస్. స్కార్ఫ్ జస్ట్ రెగ్యులర్గా జర్నీ టైంలో అట్లా యూజ్ అవుతుందని స్కార్ఫ్ ఒకటి తీసుకున్నాను, 100 రూపీస్. సో ఇవన్నీ నేను తీసుకున్నవి. నేను తీసుకున్న ఈ ఐటమ్స్ ప్రైసెస్ రీజనబుల్ కాదా అని నాకు కామెంట్ అయితే చేయండి, అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.